హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు రావడం జరిగిందండి. సో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అని చెప్పేసి మేము ఈ ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఏ నోటిఫికేషన్ వచ్చినా మనకి ఉపయోగకరమైనటువంటి నోటిఫికేషన్ ఏది వచ్చినా మీ ముందుకి వీడియో రూపకంగా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ ఇనిషియేటివ్ని గుర్తించి దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎవరికొకరికి హెల్ప్ అవుతుంది కాబట్టి మా యొక్క ఈ ఇనిషియేటివ్ని గుర్తించి దయచేసి షేర్ చేయండి. సో నోటిఫికేషన్ విషయానికి వస్తే మనకు సికింద్రాబాద్ ఈఎంఈ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో లోయర్ డివిజనల్ క్లర్క్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్కు సంబంధించి, ట్రేడ్ మెన్స్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే 10th క్లాస్, 12th ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ బేస్ చేసుకొని పర్మనెంట్ ఉద్యోగాలు అనేటివి రావడం జరిగింది. సో ఎవరైతే మనకి ఈ పోస్ట్లోకి సెలెక్ట్ అవుతారో వారు సికింద్రాబాద్లోని ఈఎంఈ సెంటర్లోనే సర్వీస్ చేసేందుకు బేసిక్గా అవకాశం ఉంది. సో ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇండియన్ ఆర్మీకి సంబంధించింది కాబట్టి సో ఆర్మీ ఓరియంటెడ్ సర్వీస్ ఎవరైతే చేయాలనుకుంటున్నటువంటి యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి ఇదొక సువర్ణ అవకాశం అండి. ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ 3 క్వాలిఫికేషన్స్తోని పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలా మంచి పోస్టులు, అదేవిధంగా వేతనం కూడా చాలా బాగుంటుంది. సో మనకి సికింద్రాబాద్కి సంబంధించినటువంటి ఈఎంఈ సెంటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో వర్క్ చేయడానికి గాను లోయర్ డివిజనల్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అదేవిధంగా ట్రేడ్ మెన్స్కి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనము ప్రధానంగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే, సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ షుడ్ ఆల్సో బీ ఏ కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. 1 ఇయర్లో ఇంగ్లీష్ అనేది కంపల్సరీ సబ్జెక్ట్ అనేది ఉండాలి. సో డిజైరబుల్ అంటే ఏంటంటే మనకి ఇది మ్యాండేటరీ కాదు. సో వారికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ బేసిక్గా షార్ట్ లిస్ట్ చేయడానికి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ ఉంది. దానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉంది. ఓకే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? 12th పాస్ కంపల్సరీ, ఇంటర్మీడియట్ అనేది కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా డిక్టేషన్ 10 minutes డిక్టేషన్, ఇట్స్ 80 words per minute అనేది టైప్ చేయాలి. ఓకే, ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి అంటే ట్రాన్స్క్రిప్షన్ చేయాలి. ఓకే, 50 మల్టీటాస్క్ ఎంటీస్ ఇంగ్లీష్, అదేవిధంగా 65 ఎంటీస్ హిందీ అండ్ కంప్యూటర్. ఓకే, సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లోయర్ డివిజనల్ క్లర్క్ ఉంది. సో దీని ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్. సో ఈ లోయర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి మనకి 12th పాస్ అనేది ఉండాలి. సో 12th పాస్. ఓకే, టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute. ఓకే, ఆన్ కంప్యూటర్ 30 words per minute హిందీ. ఓకే, ఇది మినిమం అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కూడా పోస్టులు రిలీజ్ అవ్వడం జరిగింది. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఏజ్ క్వాలిఫికేషను. సో అదేవిధంగా ఎసెన్షియల్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఏంటి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మెట్రికులేషన్. సో డిజైరబుల్ ఏంటి, కన్వర్జెంట్ విత్ డ్యూటీస్ ఆఫ్ పర్స్పెక్టివ్ ట్రేడ్స్, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రేడ్, అంటే ఏదైతే రిలేటెడ్ ఉంటుందో దానికి ఎక్స్పీరియన్స్ ఉంటే షార్ట్ లిస్ట్ అయ్యేందుకు ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాషర్మెన్ ఆర్ ధోబీ, సో ట్రేడ్ మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాషర్మెన్ అండ్ ధోబీ కూడా కావాల్సి ఉంటుంది 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే. సో అదేవిధంగా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే 10th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మస్ట్ బీ ఏబుల్ టు వాష్ మిలిటరీ సివిలియన్ క్లాత్స్ ఏవైతే ఉంటాయో అవి థరోలీగా వాష్ చేసేందుకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నాడు. సో దీస్ ఆర్ ద పోస్ట్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. సో చాలా మట్టుకి 10th తోని కూడా ఉన్నాయి, ఇంటర్మీడియట్తో ఉంది, అదేవిధంగా డిగ్రీ బేస్డ్గా పోస్టులు ఉన్నాయి. మనకి సికింద్రాబాద్లోనే జాబ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా ఏ పోస్టుకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా చూద్దాం.
అయితే ఇక్కడ అప్లికేషన్ అనేది మనకి మేజర్గా మాన్యువల్ ఓరియంటెడ్లో చేయాలి, అది నేను చెప్తాను. అది కాకుండా ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ యొక్క పోస్టులకి షార్ట్ లిస్ట్ వచ్చేసి ఫస్ట్ చేయడం జరుగుతుంది, తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లికేషన్ చేసినాక షార్ట్ లిస్ట్ అవ్వడమే ఒక మేజర్ క్వాలిఫికేషన్ అనమాట. సో మీరు ఒకవేళ క్వాలిఫై అయ్యిందనుకోండి, అంటే షార్ట్ లిస్ట్ అయ్యారనుకోండి, జస్ట్ బేస్డ్ అపాన్ దీస్ క్వాలిఫికేషన్ మీకు 50% ఆఫ్ ది జాబ్ కన్ఫర్మేషన్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కనుక చూసుకున్నట్లయితే పోస్టుల పరంగా చూసుకున్నట్లయితే మనకి జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేసి 2 పోస్టులు ఉండడం జరిగింది. సో లెవెల్ 4 పే స్కేల్ అనేది ఉంది, 25,500 అనేది మినిమం బేసిక్ పే. ఓకే, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ 2 వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, గ్రేడ్ 2 వచ్చేసి దీనికి వచ్చేసి లెవెల్ 4 పే స్కేలే ఉంది, 25,500 అనేది మినిమం బేసిక్. ఓకే, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి 23 ఉన్నాయి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 23 ఉన్నాయి. సో బేసిక్గా మనం చూసాము దీనికి 10th మాత్రమే క్వాలిఫికేషన్ ఉంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో పే స్కేల్ వచ్చేసి 18,000 మినిమం బేసిక్ ఉంది. ఓకే, వాషర్మెన్ అండ్ ధోబీ వచ్చేసి 3 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, దీనికి వచ్చేసి పే స్కేల్ 18,000. ఓకే, లోయర్ డివిజనల్ క్లర్క్ యాక్చువల్గా ఈఎంఈ సెంటర్లో 2 ఉంటాయి, సో ఇది ఇంకొక దగ్గర. సో 25 పోస్టులు ఉన్నాయి లోయర్ డివిజనల్ క్లర్క్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో లెవెల్ వచ్చేసి మనకి 19,900. సో లోయర్ డివిజనల్ క్లర్క్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute ఉంటే సరిపోతుంది అనమాట ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 14 ఉన్నాయి. ఇక్కడ వేరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేరు, ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేరు. సో దీనికి కూడా 18,000 పే స్కేల్ అనేది ఉన్నది. సో మనకి 10th అండ్ ఇంటర్మీడియట్తోనే ఎక్కువ పోస్టులు ఉన్నాయి. డిగ్రీతో కేవలం ఏదైతే జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ఉందో అది 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. కాకపోతే మిగతా ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ అండ్ 10th-తోనే మనకి ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ అదేవిధంగా ఏపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అప్లై చేయండి. సో ఇరు రాష్ట్రాల అభ్యర్థులు దీనికి ఎలిజిబులే ఒకటి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ అనేది బేసిక్గా ఆన్లైన్ మోడ్ కాదండి, మీరు పోస్టల్లో పంపించాల్సి ఉంటుంది. మరి పోస్టల్కి ఏ అడ్రస్ మీద పంపించాలి సార్ అంటే బేసిక్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కమాండెంట్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ తెలంగాణ, పిన్ నెంబర్ వచ్చేసి 5,87,000 అనేది పిన్ కోడ్ నెంబర్. ఓకే, సో మనకి జాబ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో జాబ్ ఎక్కడో కాదండి, మన హైదరాబాద్ సికింద్రాబాద్లోని ఈఎంఈ సెంటర్లోనే ఉండడం జరిగింది జాబ్ లొకేషన్ వచ్చేసి. ఓకే, మనకి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో మెరిట్ చేసిన వాళ్ళకే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టరు అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లోయర్ డివిజనల్ క్లర్క్కి సేమ్ ఎగ్జామ్ ఉంది. దీంట్లో పార్ట్ 1 వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 25. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ వచ్చేసి 25, నెక్స్ట్ మార్క్స్ వచ్చేసి 25. ఓకే, జనరల్ ఇంగ్లీష్ 50, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మార్క్స్ కూడా సేమ్ అనమాట. సో 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ 150 మార్క్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి నెగటివ్ మార్క్ అనేది ఉంది. నెగటివ్ మార్క్ ఎంత? 4 తప్పులకి ఒక కరెక్ట్ మార్క్ అనేది పోతుంది. గుర్తుపెట్టుకోండి, నెగటివ్ మార్క్ అనేది ఉంది, ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసెస్ ఉచితంగా T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో చాలామంది అభ్యర్థులకు తెలియని విషయం ఏంటంటే T1 అకాడమీలో ఫ్రీ క్లాసెస్ లేవనుకుంటారు. సో T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ప్రతి విద్యార్థికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అవన్నీ ఫ్రీగా క్లాసెస్ రూపకంగా ఇవ్వడం జరిగింది. సబ్జెక్టుల వారీగా కూడా ప్లేలిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరగబోయేటువంటి RRB గ్రూప్ డి ఎగ్జామ్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియోస్ని కూడా చూడండి. సో దాంట్లో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరిక్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. ఓకే, ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వాషర్మెన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఉంది. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ 25, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25. సో అదేవిధంగా మనకి మార్క్స్ వచ్చేసి కూడా 150 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి 4 తప్పులకి ఒక కరెక్ట్ మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో అది పోతుంది. సో ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే వీటికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మేము ఫ్రీగా బేసిక్గా మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీ అందరికీ తెలిసిందే
T1 అకాడమీలో వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు ఆ వీడియోస్ని కూడా చూడండి. ఎందుకు అంటే చాలామందికి అనవసరంగా ఫీజులు కట్టి వేస్ట్ చేసుకోకండి, ఫ్రీగా ఉన్న ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ ఈఎంఈ రికార్డ్స్లో బేసిక్గా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. సో వర్క్షాప్ షెడ్ 3 ట్రైనింగ్ బెటాలియన్ 1 ఈఎంఈ సెంటర్ సికింద్రాబాద్ 5,87,000 అంటే మనకి బేసిక్గా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి హాల్ టికెట్స్ ఇవన్నీ కూడా ఈమెయిల్స్ ద్వారా రావడం జరుగుతుంది. అప్లికేషన్ వచ్చేసి మాన్యువల్ పోస్టల్ ద్వారా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో పోస్టల్కి సంబంధించిన అడ్రస్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, అప్లై చేయండి. 10th అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక సువర్ణ అవకాశం, ఆర్మీలో వర్క్ చేసేటువంటి ఛాన్స్ కూడా దొరుకుతుంది కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, అదేవిధంగా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.